ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. సర్వే రిపోర్టుతో అత్యధికంగా జనాభా ఉన్న సామాజిక వర్గాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో వివిధ వర్గాలకు అవకాశాలు ఇవ్వాలంటున్నారు మేధావులు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు లెక్కలు తీసింది. కుల, ఆర్థిక, విద్యా రంగాల్లో ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో సమగ్ర సర్వే చేసింది. ఆ తర్వాత ఒక నిపుణుల కమిటీ వేసి సామాజిక వర్గాల వారీగా జనాభాపై ప్రత్యేక నివేదిక తయారు చేసింది. 2 రోజుల కింద పబ్లిక్ డొమైన్లో పెట్టిన సమగ్ర సర్వే రిపోర్టుపై రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. జనాభా ఎక్కువ ఉన్న సామాజిక వర్గాల ప్రజల్లో ఇప్పుడు కొత్త ఆశలు పుట్టుకు వస్తున్నాయి. ఇప్పటి వరకు తమకు న్యాయం జరిగిందని ఆ వర్గాల ప్రజలు భావిస్తున్నారు. రాష్ట్రంలో 46% ఉన్నా ఆ స్థాయిలో పదవులు దక్కటం లేదని బీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో కేవలం 16.8% మాత్రమే తమ ప్రాతినిధ్యం ఉందని చెప్తున్నారు. 2023లో కేవలం 20 మంది మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారంటున్నారు బీసీ నేతలు. ఉన్నవారిలో కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు కేవలం 4 కులాల నుంచి మాత్రమే ఉన్నారని లెక్కలు వేస్తున్నారు. ఎంపీలలో 17 మంది ఉంటే 4 మాత్రమే బీసీలు ఉన్నారని చెప్తున్నారు. ఇక ఎమ్మెల్యేలలో 40 మందిలో 9 మంది మాత్రమే బీసీలని చెప్తున్నారు. మరోవైపు తమకు అన్యాయం జరుగుతోందని ఎస్సీ ఎస్టీ నేతలు అంటున్నారు. అన్ని ఉపకులాలకు న్యాయం జరగడం లేదని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో 10 మంది మాదిగా, 9 మంది మాల సామాజిక వర్గం వారు ఉన్నారంటున్నారు దళిత సంఘాల నేతలు. రిజర్వ్ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు ఎన్నికవుతున్నారని చెప్తున్నారు. జనరల్లో ఎస్సీ ఎస్టీలు ఒక్కరు కూడా లేరని అంటున్నారు. రాష్ట్రంలో తక్కువ జనాభా ఉన్న అగ్రవర్ణ సామాజిక వర్గాల వారే చట్టసభల్లో ఎక్కువ లబ్ధి పొందుతున్నారంటున్నారు మేధావులు. ఇలాంటి వాటికి చెక్ పెట్టి జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఏళ్ల తరబడి అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వెనుకబడిన వర్గాల ప్రజల్లో సర్వే రిపోర్ట్ మరింత ఆశలను పెంచుతోంది.